సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3, 4, 5 వచ్చిన నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు ఆపేక్షించుచు నీ యందు ఉన్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ప్రార్థన చేసుకుంటాను. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో మండు టెండల్లో ఉండగా మీరు కనికరించి ఇచ్చిన వర్షాన్ని బట్టి మీకు స్తోత్రం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. సంఘములో కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో రాత్రింబగళ్ళు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. వారి ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి. సంఘ కార్యక్రమాల ప్రకారము ఈ దినము బుధవారము బైబిల్ పఠనం గనుక మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరుచుటకు, మహిమపరుచుటకు మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. మీ పక్షాన నిలబడిన వాడు బలహీనుడు, మనుషుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారు ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు తిమోతి తల్లి అయిన యునేకే గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. యునేకే అనగా సద్విషయము గల భాగ్యవతి. భాగ్యవతి అని బైబిల్లో మొట్టమొదట ఎవరన్నారు? నన్ను భాగ్యవతిని అందురు అని ఎవరన్నారు మొట్టమొదట బైబిల్లో? ఎవరన్నారు? లేయా అనింది, నన్ను భాగ్యవతి అందురు అని. యునేకే బైబిల్ పండితులు తల్లిదండ్రులను గురించి ఈ విధంగా సాక్ష్యం ఇచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలను 1 హీరోలుగా చేయగలరు, 2 నీరోగా చేయగలరు, 3 జీరోగా చేయగలరు. మోషే తల్లిదండ్రులు తమ పిల్లలను హీరోలుగా చేశారు. నీ పిల్లలను ఉన్నతమైన వ్యక్తులుగా చేయుటకు నీకు సదుపాయాలు అక్కర్లేదు. నీకున్న దానిలోనే నీ పిల్లలను నువ్వు ఉన్నతమైన వ్యక్తులుగా చేయగలవు. తల్లిదండ్రులు చేయగలరు. మోషే తల్లిదండ్రులు తమ పిల్లలను హీరోలుగా చేశారు. మోషే
లక్షలాది మంది నడిపించుటకు నాయకుడుగా ఉన్నాడు. అహరోను అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. మిరియాము దేవుని స్తుతించుచు గాయనిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక నీ పిల్లలను ఉన్నతమైన వ్యక్తులు చేయడానికి సదుపాయాలు అక్కరలేదు. నీకున్న దానిలోనే నీ పిల్లలను నీవు ఉన్నతమైన వ్యక్తులుగా తల్లిదండ్రులు చేయగలరు. ఈరోజు యునేకే గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. యునేకే సద్విషయము గల భాగ్యవతి. యునేకే విశ్వసించిన ఒక యూదురా. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు. పౌలు దెర్బేకిని లుస్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్రాలోను ఈకోనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఒక యవనస్తుడు, యవన పిల్లలు, సంఘములో బాధ్యత కలిగిన సహోదరుల మధ్య, తన తోటి వారి మధ్య పిల్లలు మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. యునేకే విశ్వసించిన ఒక యూదురాలు. పరిశుద్ధాత్ముడే రాస్తున్నాడు కదా, తిమోతి విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. నీ పిల్లలను ఉన్నతమైన వ్యక్తులుగా చేయాలంటే నీ పిల్లల క్షేమము కొరకు తల్లిదండ్రులు ప్రార్థించాలి. యవన పిల్లలు దేవునితో సహవాసము చేయట అలవరుచుకోవాలి. సమయాన్ని వృధా చేసుకోకూడదు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 21వ వచనములో ఎథెన్స్ వారును అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట యందు వినుట యందు మాత్రమే వారు కాలము గడుపువారు. టైంపాస్ పీపుల్. ఇది నాలో టైంపాస్ పీపుల్ ఎక్కువైపోతున్నారు. దేవుని సన్నిధిలో గోజాడేవారు లేరు. దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించువారు లేరు. దేవుని సన్నిధిలో ఉండి దైవిక విషయాలు మాట్లాడుకునేవారు అరుదైపోతున్నారు. ఎందుకంటే యేసు ప్రభు వారే చెప్పారు, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైపోతుందంట, చల్లారిపోతూ ఉంది. ఇక లోక విషయాల మీద మనసు పెడుతున్నారు. లోకస్తులతో కలిసి జీవించుటకు ఇష్టపడుతున్నారు. లోక మర్యాద అనుసరించుటకు ఇష్టపడుతూ ఉన్నారు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నారు, తమ క్రియలు చెడ్డవైనందున వారు దేన్ని ప్రేమిస్తున్నారంట? చీకటిని ప్రేమించుచున్నారు. వారు చీకటిని ప్రేమించుచున్నారు. ఇప్పుడు వస్తుంది, ప్రభును ప్రేమించాలి, ప్రభు కొరకు ఉండాలి.
కనుక ఈమె విశ్వసించిన ఒక యూదురాలు. ఈమె ఇంటిలో మొదట అమ్మ రక్షించబడింది, తరువాత కుమార్తె రక్షించబడింది, తర్వాత కుమారుడు కూడా రక్షించబడ్డాడు. అంటే వీరి ఇంటిలో విశ్వాసం అనే పదము ఎన్నిసార్లు ఉంది? 3 తరాలుగా ఉంది. కానీ మన విశ్వాసం మన పిల్లలకు అవ్వడం లేదే. మన విశ్వాసము మన పిల్లలకు రావడం లేదు. కారణమేమి? మనం ఇంటిలో ఆ విధంగా జీవించడం లేదు గనుకని. మందిరములో దైవభక్తులు మాదిరి కనపడుతున్నాం, కానీ ఇంటిలో లోకములో దేవుని ఎరగని వారుగా జీవిస్తూ పైగా చెప్పుకుంటారంట. ఏమని చెప్పుకుంటారు? దేవుని ఎరుగుదమని చెప్పుకొందురు, కానీ తమ మాటలు, తమ ఆలోచనలు, తమ ప్రవర్తన, తమ జీవన శైలిని బట్టి వారు ఆయనను ఎరగమన్నట్టుగా జీవిస్తూ ఉన్నారు. జాగ్రత్త. తీతు పత్రిక 1వ అధ్యాయము ఆఖరు వచనములో ఆ మాట ఉంది. వారు చెప్పుకుంటారు, మేము కూడా ప్రభువుని నమ్ముకున్నాం, మేము కూడా విశ్వసించాం, మేము కూడా ప్రభు బలలో పాలు పొందుతాం, అసలు వాక్యం చెప్పేదే మేము. ఉంది ఆ సాక్ష్యము. యూదా సంచిని ప్రేమించినంతగా ప్రభును ప్రేమించలే. ఇప్పుడు ఇంక సంచి పట్టుకొని పంచుతాడు ఒకడు. జాగ్రత్త. మన ఆధ్యాత్మిక జీవితములో నేను దేవుడు నన్ను కొన్నాడు కదా అనే కోశాన్ని కూడా ఉండడం లేదు. ఎందుకంటే యేసు ప్రభువే చెప్పారు, అనేకులు దొంగ అపోస్తలులు, కపట సహోదరులు, వీరందరూ దేవుని ఎరుగుదమని చెప్పుకున్న వారే కానీ వారి ఆధ్యాత్మిక జీవితములో అసహ్యులను, అవిధేయులను, భ్రష్టులనై ఉండి తమ పద్ధతులు, తాము చేసే క్రియలు, తాము చేసే పనులు, వారున్న స్థలాలు అది ఎక్కడెక్కడో ఉంటున్నారు. నిజ విశ్వాసికి బైబిల్ ఏం చెప్తుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట. అసలు అదే నువ్వు ప్రేమిస్తున్నావు ఎక్కువగా. లేచింది లేడి పరిగెత్తినట్టుగా. ఒకప్పుడు ప్రార్థనలో అరగంట గంట ఉంటాడు, ఇప్పుడు అట్లా కాదు. ఫోన్ వచ్చింది ఆలస్యంలేంగా, పరుగే పరుగు. వస్తున్నా. ఏ అవసరమా విశ్వాసకి? ఈ లోక స్నేహము దేవునితో, చెప్పు రాజా, దేవునితో స్నేహము అన్నాడు దేవుడు. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా అంటాడు. ఎవడు ఈ లోకముతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి మిత్రువా శత్రువా? కరెక్ట్గా చెప్పల్లా. మిత్రుడు అంటున్నాడు రాజయ్య. ఏమంటున్నాడు? మిత్రుడు కాదు, శత్రువు. జాగ్రత్త. నువ్వు అమూల్యమైన రక్తంతో కొనబడినావు. మనుషులకు ఏం కాకూడదు అన్నాడు? దాసులు కాకుడి. మీరు అమూల్యమైన రక్తంతో కొనబడినారు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయములో
20వ వచనములోను మీరు అమూల్యమైన రక్తంతో కొనబడినారు గనుక మీరు మనుషులకు దాసులు కాకుడి. 6వ అధ్యాయం 20వ వచనం, మీరు విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుణ్ణి, నీ ఆలోచన, నీ దృక్పథము, నీ చేసే ప్రతి పని దేవుని ఘనపరిచే విధముగా ఉండాలి. నీ క్రియలో, నీ నాలుక. భక్తుడేమని కోరుకున్నాడు? నా నాలుక నీ స్తుతిని ప్రచురపరుచున్నట్లుగా నా పెదవులను తెరువుము అని కోరుకున్నాడండి. కానీ నువ్వు పెదవులు ఏం చేస్తున్నావు? లోకానికి అప్పచెప్పావు. లోక సంబంధమైన నాయకులతో హాయ్ హాయ్ నాయక, జై జై నాయక అంటున్నావు. రాత్రి అయితేనే నా కొరకు ఈ పాటలు పొందినావా అంటున్నావు. జాగ్రత్త. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ ఆత్మీయ స్థితిలో ఉన్నావో చూసుకో. దయ్యాలు, వేదాలు ఒల్లించినట్టు ఉంది నీ ఆధ్యాత్మిక జీవితం. నీ బ్రతికే సరిగ్గా లేదు. దేవుని వాక్యాన్ని చెప్పేంత ఆ అర్హత నాకుందా అని పరిశీలించుకోలే. ఎందుకంటే భక్తిహీనులతో నా దేవుడు ఏమంటున్నాడు 50 కీర్తనలో, నీకేం పని రా అంటున్నాడు ఆయన. ఆఖరికి నన్ను కూడా నువ్వేమనుకుంటున్నావు? అయిపోయింది. అయిపను భూమి మీద నిలబెట్టాలంటే మేము తింటేనే అయిప. నీదా ప్రభువా, నీ గొప్పతనం అంతా పరలోకంలో, ఇక్కడ కాదు. ఇక్కడ మేము. జాగ్రత్త. నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభునకు స్థానం ఇవ్వకుండా నువ్వు ఏదైతే ప్రేమిస్తావో అది దేవునికి అసహ్యకరమైనది. 22వ కీర్తన 10వ వచనం. 22వ కీర్తన 10వ వచనం. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. కుమారులు తల్లిని గురించి సాక్ష్యం ఇస్తున్నారండి. దావీదు తన తల్లిని గురించి ఒక ప్రత్యేకమైన సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? 22:10లో గర్భవాసినై మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. భూమి మీద నేను జన్మించినప్పటి నుండి నాకు ఆధారము నువ్వేనాయి. పిల్లలు చెప్పగలరా తల్లిదండ్రుల గురించి? ఈరోజు స్థాయిలో ఉన్నామంటే మా తల్లిదండ్రుల ప్రవర్తన, మా తల్లిదండ్రులు దైవ మార్గంలోకి నడిపించారు. మాకు ఆస్తి లేకపోయినా దేవుని యందు భయభక్తులు నేర్పించారు. దేవుని పనిలో అన్ని విధాలుగా వాడబడుటకు నా తల్లిదండ్రులను పంపించారు. కనుకనే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. నీ పిల్లలు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. కారణమేమి? నీ ఇంటిలో దైవిక వాతావరణము ఉండాలి, లోక వాతావరణం కాదు. 86వ కీర్తన 16వ వచనం.
86వ కీర్తన 16వ వచనం. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహించుము, నీ సేవకురాలి కుమారుని అయ్యా రక్షించయ్యా. మా అమ్మ 24 గంటలు నిన్నే కదయ్యా తలంచేది. మా అమ్మ 24 గంటలు నీ నామస్మరణమే కదయ్యా. మా అమ్మ అన్ని విషయాలలో మీరు దేవుని మీద ఆధారపడండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని కొరకు జీవించండి, మీరు ఎక్కడ ఉన్నా దేవుని పనిలో ఉపయోగపడినట్లుగా మీరు ఉండాలి నైనా. 7 గంటలకు బైబిల్ స్టడీ అంటే 6:30కి వెళ్ళు బిడ్డ. మందిరంలో ఏదైనా ఉంటే కసువు ఊడ్సు, పాటలు పెట్టు, సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయనైనా. సంఘం విస్తరించాలి. ముద్దమామిడి చెట్టులాగా ఆ 4 కొమ్మలు తప్ప మిగతా వాళ్ళు లేరు. కనుకనైనా సంఘం కొరకు మనం ప్రయాసపడతాం. ఇదిగో నీ తోటి స్నేహితులను పిలుచుకురానైనా దేవుని మందిరా. అసలు మన పిల్లలు నడిపించుకునేదే గగనమైపోయింది. మా వాడు అనేవాడు, నాకు పెళ్ళి కానీ చూపించా అనేవాడు, నా తడాకేమో చూపించా అనేవాడు. పాపం అక్క ఆదివారం తప్ప ఏ కూడికకు రాదు. సరే నువ్వేనవా పులి, మేం కాదా పులులము, పెళ్ళి కానీ అనేవాడు మా వాడు ఒకడు. సరే అయినా పిల్లల్ని తీసుకొని వస్తాను, సంతోషపడాలి. దేవుడి సన్నిధిలో చక్కగా సాగిపోతూ ఉన్నారు. కనుక ప్రభు కొరకు ఒక రోషము కలిగి జీవించాలి. దేవుని కొరకు రాజీ జీవితం అనేది ఉండకూడదు. విజయ్ కుమార్ గారు మొన్న సేవలో ఉన్నప్పుడు రేపల్లి ప్రాంతంలో విడిపోయిన ఒక ఆయన ఫోన్ చేశాడు. ఆయనకు చేసి ఇదిగో దేవదానం కూడా ఉన్నాడు, మాట్లాడాను. ఆ స్వరమే నాకు వినపడకూడదన్న, నువ్వే మాట్లాడుకొని ఎనికి చేసినప్పుడు ఒక్కటే చెప్పా, మీ మొఖాలు మీ స్వరాలు నాకు వినపడకూడదు. ఎందుకంటే పెద్ద ఆయన దైవజనుడు ఒకే మాట, గంధం దేవదానము నా శిష్యుడు. నా ఒంటిలో రక్తం ఉన్నంత వరకు, భూమి మీద నా పిల్లలు ఉన్నంత వరకు ఎన్ని అభ్యంతరాలు అవరోధాలు వచ్చినా ప్రభు పనిలో మేము ముందు ఉంటాం. అంతే. నువ్వు వెళ్తే మంచిది కదా, కొంచెం పెరుగుతుంది కదా జీతం, నీకు కూడా కారు ఇస్తారు కదా, కారులో తిరగచ్చు కదా. ఆ దుర్వ్యాపారం అవసరమా? ఆ దుర్వ్యాపారంతో 1 కోటి రూపాయలు ఇల్లు కట్టించాడు, సచ్చాడు. ఇప్పుడు స్విచ్ చేసేవాడు కూడా లేడు. దానికి అవసరమా దుర్వ్యాపారం? వెళ్ళాడు బిలాము దుర్వ్యాపారం ప్రేమించి. ఆధ్యాత్మికంగా నష్టపోయాడు. ఒక ఖచ్చితమైన భక్తి ఉండాలి, ఒక ఖచ్చితమైన జీవితం కలిగి ఉండాలి. ఎటు పడితే అటుగా ఉండకూడదు. మేక చూడు, అది అడవిలోకి పోయిందంటే ఎటు పడితే అది తింటుంది. గొర్రె అలాగ తినదు. మేక ఏం చేస్తుంది? కొమ్మలకు కాళ్ళు పెట్టైనా దాన్ని లాక్కొని తింటుంది. గొర్రె ఆ పని చేయలేదు. అది శుభ్రమైన ఆహారం, ఖచ్చితమైన నిక్కర్షమైన బతుకు ఉండాలి. కనుక ఇదిగో నేను నీ సేవకురాలు కుమారుడునయ్యా, నన్ను కరుణించు అంటున్నాడు భక్తుడు. యునేకే
సాక్ష్యము గల యునేకే. రెండవ మాట భక్త పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. ఆ విశ్వాసము మొదట నీ తల్లి అయిన లోయలోను, నీ తల్లి అయిన యునేకెలోను అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. విశ్వాసము గల యునేకే, సాక్ష్యము కలిగిన యునేకే. ఎంత గొప్ప సాక్ష్యం అండి! ఉందా సాక్ష్యము? బైబిల్లో దేవుడు అక్కడక్కడ తన భక్తులను గురించి సాక్ష్యం ఇచ్చాడు. నోవాహుతో ఏమన్నాడు? ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను సూచితిని. ఏ తరము? సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. యవన పిల్లలు తమ ఇచ్చ ప్రకారము వరుస వావి అనేది లేకుండా తమకు మనస్సుకు నచ్చిన వారితో చెడిపోయిన ఆ సమాజములో సాక్ష్యము కలిగిన ఒక కుటుంబం ఉంది. నోవాహు తరము ఇది. నోవాహు దేవునితో నడిచినవాడు. నోవాహు దేవుని కృప పొందినవాడు. నోవాహు తన తరములో నిందారహితుడు. ఉంది ఈ సాక్ష్యము. అబ్రహామును గురించి, నా స్నేహితుడైన అబ్రహాముని గురించి ఏమంటాడు యెషయా గ్రంథంలో? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అనే మాట మనం చూస్తాం. నా స్నేహితుడు అబ్రహాము దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు రాజయ్య? ఆస్తికి ప్రాధాన్యత ఇచ్చాడా? ఇంటికి ప్రాధాన్యత ఇచ్చాడు? దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? అబ్రహాము ఎక్కడ గుడారం వేయాలన్నా మొట్టమొదట ఏం కట్టేవాడు? ఏం కట్టువాడు? బలిపీఠములు కట్టువా. 4 బలిపీఠాలు కట్టాడు అబ్రహాం. మొదట ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు? దేవునికి. మనము మొదట మన సొంత పనులకు ప్రాధాన్యత ఉన్నంతగా దైవిక పనులకు ప్రాధాన్యత ఉండడం లేదుగా. మొదట ఆయన రాజ్యము, ఆయన నీతిని వెతుకుడి. అబ్రహాము పరీక్షలో కూడా పాస్ అయ్యాడు. నీవు ప్రేమించు, నీకు ఒకడై ఉన్న నీ కుమారుని నాకు ఏం చేశాడు? మనమైతే అసలు దేవునివే. ఈ వయసులో మా ఆవిడకు 99, నాకు 100 లేక ఇచ్చావు, నీ నోట్ల మట్టయ్యా కదా దేవుని పట్టుకొని మనమైతే గనక. కానీ అబ్రహాము అలా కాదు. అప్ప ఏదో టెస్టింగ్ పిలుచుకొని పోతున్నాడు. రా పదాను రా. అప్ప ఏదో టెస్టింగ్ పిలిచినాడు నన్ను. ఆ దేవుడే హడలిపోయి ఏమంటున్నాడు? ఆ చిన్నవాడి మీద కత్తి ఇందువలన నీకు ఒకడై ఉన్న నా కుమారుని ఇయ్యడానికి వెనక తీయక ఉన్నందున నీవు దేవునికి భయపడువాడవని రుజువవుతున్నది. క్రియల్లో, ప్రాక్టికల్లో చూపించాలా, వర్ణించడంలో కాదు. చాలామంది వర్ణిస్తున్నారు, యేసు ప్రభు ఏదనుకుంటివి అని. బతుకులో మాత్రము 0. అదే
ఇందాక ఈడ కూర్చొని మరి ఇప్పుడు చూరా, మార్చుకో. ఎన్నిసార్లు గద్దించినను గద్దింపునకు లోబడిన వాడు మరీ హఠాత్తుగా తిరిగి లేకుండా అకస్మాత్తుగా దేవుని తీర్పునకు గురి అవుతుంది. కనుక యునేకే, విశ్వాసము గల యునేకే, సాక్ష్యము కలిగిన యునేకే, దైవజనుని చేత మన్నలను పొందిన యునేకేనండి. నీ తల్లి ఎందు ఆ విశ్వాసం అలాగే ఉందయ్యా. మేము మొదట ప్రారంభ దినాలలో వచ్చినప్పుడు ఏ ప్రేమ ఉందో ఇప్పటికీ అదే ప్రేమ. మన ఆధ్యాత్మిక జీవితంలో రక్షించబడినప్పుడు ప్రభు పట్ల ఎంత ప్రేమ ఉందో ఒకసారి పరిశీలించుకోండి. ఇప్పుడు ప్రభు పట్ల ఎంత ప్రేమ ఉందో ఒకసారి చూసుకో. దైవజనుని చేత ఎలీషా అంటున్నాడు, ఈమె మన పట్ల ఇంత ఆసక్తితో చేస్తూ ఉంది కదా, మరి ఏమైనా సమస్యలు ఉన్నాయేమో చెప్పు, రాజుగారితో చెప్తానంటే ఆమెకు దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. కానీ ఏం చేయమనింది ఆమె? ఏమనింది ఆమె? నేను ఇశ్రాయేలుల మధ్య జీవించు, దేవుడు ఉన్నాను. అప్పుడు సలహా ఇస్తాడు గురువుగారు, మనం ఎప్పుడు వచ్చినా 2 తలకాయలే కనపడుతున్నాయి కానీ పిల్లకాయలు ఒకరు కూడా కనపడలేదే. బేస్ శిష్య, అమ్మ ఇట్రామ్మా, వచ్చే సంవత్సరం మీ ఇంట్లో 3వ వ్యక్తి ఉంటాడు. అడగలేదామె? వాడి ఎండ దెబ్బకు అటు చనిపోయినాడు. కానీ ఎలీషా కబురు పంపుతాడు, నీవు నీ కుమారుడు ఎలాగున్నారంటే మేము క్షేమంగా ఉన్నామంటుంది. దైవజనుని దగ్గర తీసుకొని వెళ్తూ ఉంది ఆ మృత శరీరాన్ని. శ్వాసము కలిగినది. ఎప్పుడైతే దైవజనుని దగ్గరికి తీసుకొని వచ్చారో మృతుడు ఏమయ్యాడు? సజీవుడయ్యాడు. మా పట్ల ఇంత శ్రద్ధాభక్తులు కనపరిస్థితివేమి? దైవజనుని పట్ల సాక్ష్యం కలిగిన జీవితం. తిమోతి, అది మీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునోయికిలోను అది నీ యందు సహా. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి ఆ పిల్లలు, అట్లా ఆలోచనలు కాదు. పిల్లలు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. సామెతల గ్రంథం 31:28లో ఆమె సంతానము లేచి ఆమెను కుమారులు అనే దానికంటే సంతానమైతే మంచిది. ఎందుకు సంతానం అంటే అందులో ఎవరున్నారు? కుమార్తెలు ఉన్నారు, కుమారులు ఉన్నారు. కనుక ఆమె సంతానము లేచి ఆమెను ధన్యురాలు. ఈ భ్రష్టమైన సమాజములో మా అమ్మ దేవుని యందు భయభక్తులు నేర్పింది, పరిచర్య చేయటం నేర్పించింది. కరోనా కాలంలో సాగిబండ శ్వేతాను గురించి పచ్చారుమేకలపల్లె నుండి ఒక రెడ్డి కుటుంబము, వారి అమ్మగారు కరోనాతో ఉంటే శ్వేత అక్కడ డ్యూటీ చేస్తూ ఉంది. ఆమె చనిపోయింది. ఆ వేలాది మంది వచ్చినప్పుడు, శ్వేత యొక్క తండ్రి వచ్చినప్పుడు వాటికి వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారండి దుఃఖంలో. అయ్యా, మీ కుమార్తె మాకన్నా ఎక్కువగా చూసుకుందయ్యా, మాకంటే ఎక్కువగా ఆసుపత్రిలో భలే చూసుకుందయ్యా, తన తల్లి మాదిరి
సొంత తల్లి మాదిరి చూసుకుందయ్యా అంటే ఇంకేం కావాలండి తల్లిదండ్రులకు అట్ట సాక్ష్యం ఉంటే. మన పిల్లలు లోక విషయాలలో కాదు పెంచాల్సిండేది, లోక పద్ధతుల్లో కాదు. నువ్వు ఒక్కనివే తినురా, ఏమంటా నువ్వు ఒక్కనివే తినురా. లేదు నాయనా, నువ్వు తినేటప్పుడు ఎవరైనా ఉంటే అందులో ఒక ముద్ద పెట్టరావానికి. ఆ అనామకునికి యొక్క పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఏమని చెప్పినారు? మన దగ్గర ఎంతున్నాయి? యేసుప్రభు కాలంలో రజయ ఆ చిన్నపల్లి పిల్లవాడి దగ్గర ఎన్ని ఉన్నాయి? 5,000 రొట్టెలు, 2,000 ఎన్ని ఉన్నాయి? 5 రొట్టెలు 2 ఆ కొండ చాటున ఆ చెట్టు చాటున ఎడన్నా తినచ్చుగా. వాళ్ళమ్మ చెప్పింది, నైనా నువ్వు ప్రసంగం దేవుని వాక్యం వినేకి వెళ్తున్నావు, నీ వయసులో యేసు ప్రభు యొక్క బోధ వినడం అనేది నీకు భాగ్యమునైనా. ఇదిగో నీది ఏదైనా ఉంటే, దేవునికి ఏదైనా అక్కరగా ఉంటే, అది సంపదైనా, సమయమైనా, ఆరోగ్యమైనా, అది దేవునికి ఉపయోగించినైనా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అనామకుడు చూడండి, అటు ప్రభు దగ్గరికి తెచ్చాడు. ఏం తెచ్చాడు? ప్రభు దగ్గరికి. మన పిల్లలకి డబ్బులు ఇచ్చినా ఎక్కడ పరిగెత్తుతారు? కోమిటి రంగన్న దగ్గరికి పరిగెత్తుతారు. సరే, కానీ ఈ పిల్లడు అది కాదు, ప్రభు దగ్గరికి వచ్చాడండి. వాళ్ళు ఏమన్నా ఎక్కలేస్తున్నారు క్యాటరింగ్ ఇస్తామని. పేతురేమో ఆంధ్రే ఏమో ప్రభువా ఈ బుడ్డోని దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చాలయా మీ ఆకలి తీరడానికి. ఆ తల్లిదండ్రుల పేరు రాయలేదు, ఆయన పేరు అసలే. ప్రభు కొరకు చేయడానికి పేరు ప్రఖ్యాతులు అక్కర్లేదు, గుర్తుపెట్టుకో. ఈరోజు ప్రపంచములో ఆ పిల్లవాని యొక్క ప్రస్తావన ప్రస్తావించబడుతూనే ఉంది. నీ పిల్లలు దేవుని పనికి ఉపయోగపడుటకు నువ్వు తయారు చేయి. ఎందుకంటే హెబ్రీ స్త్రీలను గురించి ఐగుప్తు మంత్రసానులు సాక్ష్యం ఇచ్చారు. ఏమని సాక్ష్యం ఇచ్చారు? ఏమని ఇచ్చారు బేబీ? ఏమని సాక్ష్యం ఇచ్చారు చెప్పు? వాళ్ళ మాంతమైన వాళ్ళు అన్నారా? ఎంత ఏమని సాక్ష్యం ఇచ్చారు? వారు చురుకైన వారు. నీ చురుకుదనం తప్పించుకునేటలో కాదు, నీ చురుకుదనము వేలి పెట్టి చూపించే దానిలో కాదు. నీ చురుకుదనము దేవునికి ఉపయోగించు. అందుకే ప్రార్థనైనా, పాటైనా, ప్రసంగమైనా కట్టెలు పెట్టి వేడి చేయాల్సిన పని లేదు. సమయము చెప్పు దాసుబాబు, చెప్పు. సమయము పోతున్నాడు పాడోడు, రేపు పోతాడండి రేపల్లో. ఇవమ్మ మళ్ళీ ఆదివారం ఎట్లెట్లడో అద్దె బోధకులనే పదము మనకి వినపడకూడదు. ఎందుకంటే మన భక్తి ఎబ్రీ పత్రికలోనే అన్నాడు కదా, కాలాన్ని బట్టి చూస్తే ఏమై ఉండాలంట? బాధకులు కాదు నాయన, బోధకులై ఉండాలి. మనం బాధకులనే అయిపోతాం. బోధకులుగా నేను ఉన్నాను, ఆదివారం నేను రొట్టె పంచుతాను అని అన్న ఒక 40 గంటలు. దాసుబాబు, నేను